నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరిలో జరిగిన విషాదకరమైన ఘటనను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద రజకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కుమ్మరి అనే గ్రామంలో ఇటీవల జరిగిన అన్యాయం ఒక చిన్న జాతికి చెందిన అనే కుల అహంకారంతో రెడ్లు ఈ యొక్క చిన్న 2 నెలల పసి బాలికను తొక్కి చంపేయడం చాలా దురదృష్టకరం. అగ్ర పెత్తందారుల దుష్ట కహానికి ఈరోజు ఒక చిన్న బాలిక వాళ్ళ దురదృష్ట కహానికి బలి అయింది. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఒక వ్యవస్థ లెక్క వర్ణిస్తుంది, చిన్న జాతి వాళ్ళను ఒక లెక్క చూస్తుంది. ఈరోజు మేము వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని రజక జాతి తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, 3 రోజులు కాస్తున్నా కూడా వాళ్ళను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మేము లేకుంటే నీ ప్రగతి భవన్ను ముట్టడించే ప్రయత్నం త్వరలోనే ఏర్పాటు చేసి మీ అందరం ఆలోచించుకొని నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. దుశ్చర్య చాలా బాధాకరమైన విషయము. ఇవాళ మనము రాకెట్ యుగంలో ఉన్నాము. ఇలా నిరంకుశంగా ఒక కుల దురంకారంతో రెడ్లు అనే వ్యక్తులు ఒక పసిపాపను 2 నెలల పసిపాపను దర్శనానికి పోతుంటే అడ్డు తగిలి తొక్కి చంపేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయము. ఇటువంటి సంఘటనలు జరగకుండా దోషులను SC ST యాక్ట్ కింద తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను. ఇటువంటి విషయం ఇదివరకు మళ్ళీ జరగకుండా రజకుల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా SC ST యాక్షన్ రజకులకు కూడా వర్తింపజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దోషులను తక్షణమే అరెస్టు చేసి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా మార్స్తామని చెప్పి మేము ధర్నాలు బంధులు రస్తారోకోలు చేసి ఎక్కడికక్కడ ముట్టడిస్తాము. ప్రజాప్రతినిధుల ఇళ్లను ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.